హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాస్. ఈరోజు వచ్చేసి నేను మ్యాంగో పులిహోర చేసుకున్నానండి. నాకైతే చాలా ఇష్టం. ఈ మ్యాంగో సీజన్ అప్పుడు నేను కన్ఫామ్గా చేసుకుంటాను. ఇంకా మ్యాంగో వచ్చేసి ఒకటి తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీకు చూస్తున్నాను కదా, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఒక గుప్పెడు శనగుళ్ళు, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు ఉంటాయి కదా అవి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే కన్ఫామ్గా చేసుకుంటాను మా మ్యాంగో సీజన్స్ అప్పుడు మాత్రం. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో మంచి హెల్దీ ఐటమ్స్ ఉంటాయి, అలాగే యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు తాలింపుకి సంబంధించిన జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మాడిపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు కదా పులిహోర. తాలింపులోనే ఉంటుంది పులిహోర టేస్ట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ తాలింపుకి సంబంధించిన అన్నీ వేసాం కదా, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు శనగగుళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఎక్కువగానే వేసుకుంటాను. నాకు ఎక్కువ శనగగుళ్ళు ప్రతి స్పూన్కి అలా నోట్లో తగిలితే ఇష్టం అనమాట పులిహోరలో. అందుకనే నేను ఎక్కువగానే వేసుకుంటాను. మా పెద్దోడికి కూడా చాలా ఇష్టం పులిహోర అంటే. వాడు ఎక్కువగా ఈ శనగగుళ్ళు వేయటం వల్లే వాడికి చాలా ఇష్టం. దీనిలో ఒక 3 మిర్చి కట్ చేసుకొని బాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 5 యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నా స్టైల్లో నేను చేసుకుని చూపిస్తున్నాను. ఇది కూడా చూపించాలా అనుకుంటే మీ ఇష్టం. వీడియో చూడకపోయినా ఏం కాదండి, మీకు నచ్చితేనే చూడండి. అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మ్యాంగో అండి, ఇది బాగా తురిమేసి పెట్టుకున్నాను. ఒక మ్యాంగో తురిమితే అంత వచ్చింది. ఇందాక చూపించాను కదా మీకు మ్యాంగో, ఆ సైజు మ్యాంగో తురిమేసుకుంటే ఇంత వచ్చింది. ఇప్పుడు అదంతా వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ అనమాట, దానికి సరిపోయేంతగా ఒక మ్యాంగో తీసుకున్నాను. మ్యాంగో తురుము కూడా వేసేసి తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్సేనండి, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. వేసేసి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు మ్యాంగో అనేది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినడం కష్టం కదా, చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి, మీకు పడుతున్నాయా కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిలో రైస్ యాడ్ చేసుకోవటమే. కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోనండి. ఇది కొంచెం కొంచెం కలిపేసుకోవటమే జాగ్రత్తగా. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి, కానీ ఒకేసారి వేసుకోకండి, మళ్ళీ తినలేరు కదా. సో అందుకని చూసి చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే బాగా నచ్చింది, మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.